ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరమ్మా? యశోద. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక ఈయన అయినా అట్లాటైనా ఆయన అయినా అట్లాటైనా మంచి ఆయన అని చెప్పలేము, చెడ్డ అయినా అని చెప్పలేము. ఈయనరా కేసీఆర్ అయినా గట్నే చేసిండు, రేవంత్ రెడ్డి అయినా అట్నే చేసిండు. ఆయన ముంచిండు, ఈయన అప్పులు తీరిపెట్టేందుకు ఇవ్వలేకపోతుండే. ఏం చేస్తాం? ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము. లేదు మరే రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే అప్పటి కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి సార్ అదే బాగుంది అని అనిపిస్తుంది నాకైతే. అప్పట్లో ఇప్పుడైతే లేడీస్కి అయితే ఫ్రీ బస్ పెట్టి మంచిగానే ఉంది. జాబ్స్ పరంగానే అయితేనేమో టీచర్ జాబ్స్ వేసిర్రు, అవి కూడా మంచిగానే ఉంది అప్పటికంటే. ఇప్పుడు రైతులకైతేనేమో రైతు రుణమాఫీ కూడా చేసిర్రు కదా, అది కూడా బాగానే ఉంది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ముత్తయ్య. ఏం చేస్తుంటారు సార్? మామూలుగా రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరి పాలన అయినా గత ప్రభుత్వం అంతే ఉంది, ఈ ప్రభుత్వం అంతే ఉంది. ఇప్పుడు చిన్నపిల్లగాళ్ళకు మనం జాబీలు రావే సందమా రావే ఎట్లా తినిపిస్తామో అదేవిధంగా ఇప్పుడు అంతే చేసిర్రు. వాళ్ళు గద్దెలు ఎక్కిర్రు తప్ప ఇప్పుడు మామూలు ప్రజలకు జనాలకు చేసేది ఏం లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ నేను ఆయన కట్టి చూపించిండు, ఈయన ఇందిరా మిండని ఈయన కట్టి చూపిస్తాడు. ఇలా పీడ అయిపోయిందాక అయ్యే చూపిస్తారు తప్ప ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అదే పాలన ఇంకేముందా? ఆయన డబుల్ బెడ్రూమ్లు కట్టిండు, ఎవరికి పంచలేదు. అవి అట్టే మూడబడి పడబడిపోతున్నాయి. ఇప్పుడు ఈయన ఆటికి ఇంట్లో ఆ ఇండ్లకి ఈయన రంగులు వేసి ఇందులో మీ ఇండ్లని అంటుండు. అవి కూడా ఇచ్చేది కూడా సచ్చేది కూడా తెలియదు. ఇంకా అదంతా ఇక టైం అయిపోయిందాక వీళ్ళు అట్నే కలుపుకుంటూ వస్తారు. చెప్పినా అందుకే సందమామ రావే జాబీలు రావే ఇక అంతే పెంచుతాం. కేసీఆర్ గారు మదగారు తెలంగాణ అని గెలిచిండు. రెండోసారి మనిషికి 3 ఎకరాలని గెలిచిండు. వాళ్ళ బిడ్డ, కొడుకు, అల్లుడు వాళ్ళ ముగ్గురే బాగుపడరు. అన్ని అప్పులు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు అప్పులు తీరలేక ఏం పెట్టలేకపోతారు. ఇదివరకు వాళ్ళు చరిత్రలో మొత్తం దేశమంతా ఇండిచ్చారు, దేశమంతా జాగలు ఇచ్చారు. వాళ్ళ పరిపాలనే మంచిది. రేవంత్ రెడ్డి గారు చాలా 100కి 100% నెంబర్ 1 మనిషి. మేము ఏం చేయలేము, మా కాడ మీ బతుకులు మీరు మంచిగా బతకండి అని చెప్తాను. అదే కరెక్ట్ మనిషి, నెంబర్ 1 మనిషి. ఆయనకి ఇప్పుడు చేయదక్క ఏం చేయలేకపోతాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అది ఆయన అంతా దోపిడీ, మొత్తం అప్పులు చేసి 7 లక్షల కోట్ల అప్పులు చేశారు. అంతా ఆగమాగం చేశారు. కాంగ్రెస్ పరిపాలన అదే రాహుల్ గాంధీ గారు గెలిచినట్టయితే రాష్ట్రం మంచిగా బాగుపడేది. ఆయన గెలవకపోవడాన అదృష్టం మంచిగా లేదు మనకి. నమస్తే. మీ పేరు సార్? జమాల్. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ ఎంప్లాయీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలన అయితే మొత్తం పూర్తి గాలే కదా 5 సంవత్సరాలు. తర్వాత చూద్దాం, 1 సంవత్సరం తర్వాత ఏమైనా మార్పు ఉంటుందో. ఎవరి పరిపాలన కూడా వాళ్ళ స్వార్థం తప్ప వేరే ఏం లేదు. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పరిపాలన చేయడం జరుగుతుంది. కేసీఆర్ పరిపాలన అట్లనే ఉంది, ఈ పరిపాలన కూడా అట్లనే ఉంది. పెద్దగా తేడా ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన కూడా బాగానే ఉండే, కాకపోతే రాను తన స్వార్థానికి, వాళ్ళ ఇంటి కుటుంబ స్వార్థానికి చూసుకోవడం జరిగింది. ఎటువంటి లాభం అనేది ఏం లేదు. ఎవరైనా అంతే ఉన్నారు. ఎలక్షన్లకు ముందు ఒక తీరు ఉంది, ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఒక విధంగా ఉంటున్నారు. నమస్తే అమ్మా. ओके नमस्ते अंडी. आपका नाम क्या है अम्मा? खैरुनिसा. रेवंत रेड्डी साहब का काम कैसे है मैडम? अब अच्छे है. आदमी बोल तो औरतों के अच्छा है. हाँ, घर का बोल तो घर का नाम बोलते हैं ना, वो इंद्रम्मा इल्लू बोलते हैं ना, वो भी अच्छे है. औरत का नाम पे देते हैं ना, वो अच्छा दिख रहा. उन्हें आए तो अच्छे करते हैं. और उस दिन केसीआर साहब का काम कैसे है मैडम? सबका काम कैसे बोले तो ये उन्हें आए ना, रेवंत रेड्डी आए ना, अच्छा दिख रहा. మీ పేరమ్మా? మంగమ్మ. ఏం చేస్తారమ్మా? మేము వ్యవసాయం చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మందు రాలేదు, గ్యాస్ పైసలు రాలేదు, ఏది సక్కంగా లేదు. ఒక బస్సు ఫ్రీ పెట్టిండు అంతే. ఇక ఒక్కటి కూడా రావట్లేవు. వస్తున్నాయి అని చేస్తుండు. 2500 రాలేదు, ఏవి రావట్లేవు. ఎకరం పైసలు వేయలేదు, ఏదన్నా రావట్లేదు సార్, ఏది రావట్లేదు. మాది కొప్పోను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆరే మంచిగా చేసిండు. అప్పుడు వచ్చిన కాడికైనా అసలు ఏ లొల్లి లేకుండా వేసిండు. అసలు ఎవరితోటి కూడా మాట పడకుండా వేసిండు.
ఈయన ఏముంది వేస్తున్నా అంటుండు, వేయట్లేడు, ఏది వేయట్లేడు. అయ్యా ఏవి రావట్లేవు, రైతు బంధు రావట్లేవు, ఆడవాళ్ళకి 2500 వేస్తున్నాండి, అవి రావట్లేవు, ఏవి రావట్లేవు. గ్యాసు కరెంటు గ్యాసు వేస్తున్నా అంటుండు, గ్యాస్ వేయట్లేడు, గ్యాస్ పైసలు. రైతులకు అది బోనస్ వేస్తానంటే బోనస్ వేయలేదు.